హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ వినీత్. యువర్ వాచింగ్ వినీత్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు మన వీడియోలో మన యొక్క మొబైల్ కెమెరా యూజ్ చేసి హై క్వాలిటీ పిక్చర్స్ని ఏ విధంగా క్యాప్చర్ చేయాలో ఈరోజు వీడియోలో డీటెయిల్గా అయితే చూపించబోతున్నాను. నార్మల్గా మన యొక్క మొబైల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసినప్పుడు అవి జేపీజీ ఫార్మేట్లో అయితే సేవ్ అవుతాయి. అదే మన యొక్క మొబైల్ యూజ్ చేసి మనం రా ఫార్మేట్లో ఫొటోస్ తీస్తే ఆ యొక్క రా ఫార్మేట్ వల్ల హై క్వాలిటీ పిక్చర్స్ని అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. ఈ యొక్క రా ఫార్మేట్ అనేది ఎక్కువగా కెమెరాస్లో అయితే యూజ్ చేస్తారు. మన యొక్క మొబైల్కి డిఫాల్ట్ ఇప్పుడు వచ్చే మొబైల్స్కి అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఎనబుల్ అయి ఉంటుంది. అలాగే ఓల్డ్ మొబైల్స్కి అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఉండదు. మీ యొక్క మొబైల్కి ఈ యొక్క రా ఫార్మేట్ ఆప్షన్ లేనప్పటికీ నా యొక్క మొబైల్లో ఆ యొక్క రా ఫార్మేట్ పిక్చర్స్ని ఏ విధంగా క్యాప్చర్ చేసి వాటిని మనం హై క్వాలిటీలో ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఈ వీడియో. నార్మల్గా మనం జేపీజీ ఫార్మేట్లో ఫొటోస్ తీసినప్పుడు అవి ఎడిటింగ్ చేసినప్పుడు మన యొక్క పిక్సెల్స్ అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయి. అంటే లైక్ కలర్ గ్రేడ్ చేసినప్పుడు ఆ యొక్క పిక్సెల్స్ అనేది డ్రాప్ అయ్యి మీ యొక్క ఫోటో యొక్క క్లారిటీ అయితే తగ్గిపోతుంది. అదే మనం రా ఫార్మేట్లో ఫొటోస్ క్యాప్చర్ చేసి వాటిని ఎడిటింగ్ చేస్తే ఆ యొక్క క్వాలిటీ అనేది తగ్గకుండా, అలాగే కలర్స్, హైలైట్స్, కాంట్రాస్ట్ అలాగా డ్రాప్ అవ్వకుండా మనం హై లెవెల్లో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. అలాగే హై క్వాలిటీ పిక్చర్స్ని అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. మనం జేపీజీలో తీసిన పిక్ 5 MB ఉంటే మనం రా ఫార్మేట్లో తీసిన పిక్ అయితే 10 MB అయితే వస్తుంది. అంత క్వాలిటీ డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీకు ఈ యొక్క వీడియోలో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది, అలాగే మన యొక్క కెమెరాలో రా ఫార్మేట్ ఆప్షన్ లేనప్పటికీ వాటిని ఫొటోస్ ఎలా తీయాలి, వాటిని ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియో ఇంతవరకు చూడండి, మీకు డీటెయిల్గా అయితే అర్థమవుతుంది. లెట్స్ స్టార్ట్. దీనికోసం మీ యొక్క మొబైల్లో ఈ యొక్క అడోబ్ లైట్రూమ్ అనే యొక్క అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇది మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే మన యొక్క జీమెయిల్తో కానీ ఫేస్బుక్ ఐడితో కానీ లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయ్యి మీ యొక్క అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కెమెరా ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ యొక్క కెమెరా ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నార్మల్గా ఈ యొక్క యాప్ యూజ్ చేసి మనం మన యొక్క ఫొటోస్ని కలర్ గ్రేడ్ అయితే చేస్తుంటాం. ఆల్రెడీ ఈ యొక్క యాప్కి సంబంధించిన కలర్ గ్రేడింగ్ ట్యూటోరియల్ మన ఛానల్ అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే చూసి ఆ కలర్ గ్రేడ్ ట్యూటోరియల్ అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ మనకు ఈ యొక్క కెమెరా ఓపెన్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కింద ఆటో అయితే ఉంటుంది. అక్కడ మీరు ప్రొఫెషనల్ కానీ వెళ్తే ఇక్కడ మీరు ISO, షటర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్ ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకుని ప్రొఫెషనల్గా అయితే ఫొటోస్ తీయచ్చు, లేదా మీరు ఆటోమేటిక్ అయినా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు పైన ఫైల్ ఫార్మేట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు పైన టాప్లో జేపీజీ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఆఫ్ అయితే చేయండి. ఆఫ్ చేసి మీకు డిఎన్జీ ఫార్మేట్లోకి అయితే వస్తుంది, లేదా మీకు ఓపెన్ చేయగానే డిఎన్జీ ఫార్మేట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డిఎన్జీ ఫార్మేట్ సెలెక్ట్ చేసుకుంటే అది రా ఫార్మేట్ అనమాట. డిఎన్జీ ఫార్మేట్ అనేది కొంచెం మనకు ఐమెన్ ట్యాప్ చేస్తే ఇది రా ఫార్మేట్లో అయితే సేవ్ అవుతుంది. డిఎన్జీ ఫార్మేట్ అనేది ఈ యొక్క రా ఫార్మేట్లో మనం పిక్చర్స్ తీయడం వల్ల మనకు పిక్చర్స్ అనేవి హై రిజల్యూషన్లో అయితే క్యాప్చర్ అవుతాయి. అలాగే కలర్స్, కాంట్రాస్ట్, లైటింగ్ అన్నీ మనం ఎడిటింగ్లో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే మీరు జేపీజీలో ఫొటోస్ తీస్తే ఈ యొక్క జేపీజీలో తీయడం వల్ల మనకు ఫోటో అనేది కంప్రెస్ అవుతుంది. అలా అవ్వడం వల్ల మనం ఎడిట్ చేసినప్పుడు ఆ పిక్సెల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. అదే ఈ యొక్క రా ఫార్మేట్లో మనం ఎడిట్ చేయడం వల్ల ఆ పిక్సెల్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా కలర్ గ్రేడ్ కూడా చాలా న్యాచురల్గా అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ యొక్క రా ఫార్మేట్లో తీసిన కొన్ని పిక్చర్స్ని ఈ యొక్క అడోబ్ లైట్రూమ్లో ఎలా కలర్ గ్రేడ్ చేయాలైతే చూపిస్తాను. ఇక్కడ మీరు క్యాప్చర్ చేస్తే అది రా ఫార్మేట్లో అయితే సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, అది మీకు రా ఫార్మేట్లో సేవ్ అవుతుంది. అదే మీరు జేపీజీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేసి జేపీజీలో కూడా క్యాప్చర్ చేశాను. నేను మీకు గ్యాలరీలోకి అయితే వెళ్తాను. ఇక్కడ చూడండి, గ్యాలరీలో ఇక్కడ చూడండి మీకు పైన రా అని సింబల్ అయితే కనిపిస్తుంది. ఇది రా ఫార్మేట్ అన్నమాట. అలాగే ఇది జేపీజీ ఫార్మేట్. ఇది జస్ట్ నేను లో లైటింగ్ కండిషన్ అయితే క్యాప్చర్ చేశాను. ఇప్పుడు నేను మీకు డే లైట్ కండిషన్లో కొన్ని ఇమేజెస్ని అయితే క్యాప్చర్ చేసి వాటిని ఎలా ఎడిట్ చేయాలనేది చూపిస్తాను. ఇది వచ్చేసరికి రా ఫార్మేట్, ఇది వచ్చేసరికి
జస్ట్ జేపీజీ. ఇది చూసేదానికి చాలా బాగా వచ్చింది జేపీజీ అనేది. కానీ రా ఫార్మేట్ అనేది కొంచెం కలర్స్ అనేవి ఇలా కొంచెం డార్క్గా అయితే వచ్చాయి. కానీ దీన్ని మనం ఎడిట్ చేస్తే డిఎస్ఎల్ఆర్ లాంటి పిక్చర్స్ని అయితే మనం తీసుకురావచ్చు. కలర్స్ కానీ అవన్నీ జస్ట్ నార్మల్ అంటే ఇదే పోస్ట్ ప్రొడక్షన్ చేసి మనకు జేపీజీ ఫార్మేట్ అయితే వస్తుంది. ఇది మనకు యాస్టీజ్ అక్కడున్న వెదర్ని బట్టి అక్కడున్న కండిషన్ బట్టి అయితే మనకు క్యాప్చర్ అయితే అవుతుంది. ఫోటోని మనం లైట్ రూమ్లో ఎలా ఎడిట్ చేయాలో అయితే చూద్దాం గాయ్స్. ఇప్పుడు మనం తీసిన ఫొటోస్ అన్ని మన గ్యాలరీలో సేవ్ అవుతాయి, అలాగే మన యొక్క లైట్ రూమ్లో కూడా సేవ్ అవుతాయి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్లో ఇక్కడ మీకు ఆల్ ఫొటోస్లో మనం ఈ యొక్క యాప్ యూస్ చేసి తీసిన పిక్చర్స్ అన్నీ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని రాళ్ళు అయితే తీసాను. ఇప్పుడు మనం దీన్ని అయితే ఎడిట్ చేద్దాం. లోడ్ అయితే అవుతుంది రా ఫార్మేట్ కాబట్టి. అలాగే ఈ యొక్క రా ఫార్మేట్లో తీసిన పిక్చర్స్ అనేవి హై ఎంబీలు అయితే సేవ్ అవుతాయి. నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఆ ఎంబీ కూడా. ఇప్పుడు దీంట్లో లైట్లోకి అయితే రండి. లైట్లో కొంచెం కాంట్రాస్ట్, కొంచెం ఎక్స్పోజర్ అవన్నీ మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం షాడోస్, బ్లాక్స్ అయితే కొంచెం తగ్గించాను. అలాగే ఇక్కడ మీ కలర్లోకి వస్తే ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అనేది కొంచెం కూల్ అయితే ఉంటుంది. దాన్ని కొంచెం వామ్గా అయితే తీసుకురండి. కొంచెం పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. మళ్ళీ లైట్లోకి అయితే వచ్చాను. నేను హైలైట్స్ అనేవి కొంచెం అయితే పెంచాను. మీ యొక్క ఫోటోని బట్టి అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే, బ్లాక్స్. ఓకే, ఇప్పుడు కలర్స్. అలాగే ఇక్కడ మిక్స్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ మిక్స్లో ఇప్పుడు చూడండి, మీరు గ్రీనరీ పెంచితే మనకు పెరుగుతుంది, కానీ మనకు క్వాలిటీ అనేది ఎక్కడ కూడా డ్రాప్ అవ్వదు అనమాట ఇలా చేయడం వల్ల. అదే మీరు జేపీజీ ఫార్మేట్ ఇలా గ్రీన్ని పెంచితే మీకు పిక్సెల్స్ అనేవి డ్రాప్ అయిపోతాయి. నేను ఈ గ్రీన్ని కొంచెం డార్క్ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ గ్రీన్ని కొంచెం అయితే పెంచాను. అలాగే శాచురేషన్ కూడా తగ్గించాను. ఇప్పుడు మనకు ఇలా ఉన్న ఫోటో ఇలా అయితే అయింది. కొంచెం లైట్గా అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. కొంచెం ఈ యొక్క పర్పుల్ కలర్ అనేది పెంచాను, అలాగే పింక్ కలర్ కూడా. తర్వాత ఆరెంజ్లోకి అయితే రండి. ఆరెంజ్లో కొంచెం మీ యొక్క స్కిన్ టోన్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒక స్కిన్ టోన్ అడ్జస్ట్ చేసుకొని డన్ అయితే ఇచ్చేయండి. అలాగే ఇక్కడ మీకు ఎఫెక్ట్స్లో కొంచెం క్లారిటీ, టెక్స్చర్, అలాగే వింటేజ్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత డీటెయిల్స్లో కొంచెం నాయిస్ రిడక్షన్ అయితే చేసుకున్నప్పుడు మీకు నాయిస్, మీ యొక్క పిక్చర్లో ఏమైనా నాయిస్ ఉంటే అదంతా రిమూవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి మనకు డీటెయిల్స్ ఎంత చక్కగా క్యాప్చర్ అయ్యాయో. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. మీరు రా ఫార్మేట్లో ఎడిట్ చేస్తే మీకు క్వాలిటీ కూడా హై రిజల్యూషన్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయడం కోసం ఇక్కడ షేర్, సేవ్ ద డివైస్, ఇది మన యొక్క గ్యాలరీలో అయితే సేవ్ అయితే అయిపోతుంది. దీని ద్వారా మీరు రా ఫొటోస్లో ఫొటోస్ తీసి ఇలా మీరు కలర్ గ్రేడ్ చేసుకుంటే మీరు హై క్వాలిటీ పిక్చర్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అలాగే లాస్లెస్ ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు ఎంబీస్ అయితే చూపిస్తాను, ఎంత మీలో క్యాప్చర్ అయింది, ఎంత మీలో సేవ్ అయింది అనేసి. గ్యాలరీలోకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి, ఇది రాలో తీసిన పిక్ ఇక్కడ మీకు టాప్లో కనిపిస్తుంటుంది రా అనేసి. దీన్ని మీరు డీటెయిల్స్లోకి వెళ్తే చూడండి, ఈ యొక్క పిక్ 31 MBలు అయితే సేవ్ అయింది. ఈ యొక్క పిక్ అని 31 MBలో సేవ్ అయింది, అంటే హై క్వాలిటీలో సేవ్ అయింది. అదే ఇప్పుడు ఇది నేను జేపీజీలో తీసిన పిక్. జేపీజీలో తీసిన పిక్ ఎంతలో సేవ్ అయింది? 4 MBలో అయితే సేవ్ అయింది. చూడండి, 4 MB ఎక్కడ, 30 MB ఎక్కడ, ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది మీకు జేపీజీకి రా ఫార్మేట్కి. ఇలా మీరు మీకు కావాల్సిన ఫొటోస్ని రా ఫార్మేట్లో తీసి డిఎస్ఎల్ఆర్ లాంటి కలర్స్ని, అలాగే డిఎస్ఎల్ఆర్ లాంటి క్వాలిటీని అయితే మీ యొక్క మొబైల్ అయితే పొందొచ్చు. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోలో నేను ఒక చిన్న విఎఫ్ఎక్స్ ఎడిటింగ్ అయితే చేస్తాను, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి. ఆ యొక్క విఎఫ్ఎక్స్ మీకు ఎలా అనిపించింది, అలాగే మనకు వీడియోస్లో అలాంటివి ఇంకా ఇంప్లిమెంట్ చేయమంటారా వద్దా అనేసి అయితే మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫోటోగ్రఫీ అండ్ వీడియో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.